హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. 1500 బిట్స్ తోటి ఈ టెస్ట్ సిరీస్ అయితే ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఈ టెస్ట్ సిరీస్ కనుక మీరు తీసుకున్నట్లయితే 99 రూపీస్ పెట్టి దీనికి సంబంధించి 500 ప్రీవియస్ బిట్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ సబ్జెక్టులు కనుక చూసినట్లయితే ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన వాటిపైన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు ఈ టెస్ట్ సిరీస్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాసుకోవచ్చు. 6 months వ్యాలిటీ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా మీకు అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యే విధంగా 150 రూపీస్ తోటి 6 months వ్యాలిటీ తోటి ఈ కోర్సు కూడా అందుబాటులో ఉంది. తెలంగాణ చరిత్రకు సంబంధించి 1500 బిట్స్ తోటి మరొక కోర్సు కూడా అందుబాటులో అయితే ఉండడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాసెస్ కావచ్చు, ఇంకా కరెంట్ అఫేర్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉన్నాయి. ఇంకా ముందు ఇతర గ్రూప్ 3, గ్రూప్ 2కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కూడా వస్తాయి. ఇంకా పాలిటీ కావచ్చు, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా రాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 2910 కొత్త పోస్టులు అంటూ మన నమస్తే తెలంగాణలో అప్డేట్ అయితే చూడవచ్చు. ఆర్థిక శాఖ అనుమతి, 11 జీవోలు జారీ. అతి త్వరలో నోటిఫికేషన్లు, నిరుద్యోగులకు ప్రభుత్వం పండగ కానుక అంటూ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇదే న్యూస్ మనకు అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే 663 గ్రూప్ 2 పోస్టుల భర్తీ అంటూ నమస్తే తెలంగాణలో గ్రూప్ 2 వేకెన్సీస్ ఇచ్చారు. ఇక ఈనాడు న్యూస్ పేపర్లో చూసినట్లయితే పండుగ వేళ కొలువుల కళ అంటూ చూడవచ్చు. వివిధ శాఖల్లో 2910 ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా అంటే ఇవ్వడం జరిగింది. సో 1 by 1 దీనిలో ఏమి ఇచ్చారనే చూద్దాం. మొదటగా నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే వినాయక చవితి పర్వదినం వేళ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పండుగ కానుక అందించింది. TSPSC ద్వారా మరో 2910 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇందుకు సంబంధించినటువంటి 11 జీవోలు విడుదల చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు అనుమతించినటువంటి పోస్టుల సంఖ్య కనుక చూసుకుంటే 52,460 పోస్టులకు పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తాజాగా అనుమతించినటువంటి 2910 పోస్టుల్లో మనకు గ్రూప్ 2 విభాగంలో 663 ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 3 విభాగంలో చూసుకున్నట్లయితే 1373 పోస్టులు ఉన్నాయి. సో రాష్ట్రంలో అత్యధిక మంది పోటీ పడే పోస్టులు ఇవే కావడంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 60% పోస్టుల భర్తీకి అనుమతి. ఏదైతే ప్రభుత్వం 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది కదా, దానిలో 60% పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో వాటితో పాటుగా ఇక్కడ ఏ విభాగంలో ఇప్పటివరకు అనుమతి ఇచ్చిందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2కి సంబంధించి అండ్ గ్రూప్ 3కి సంబంధించి ఇంకా ఇతర శాఖలకు సంబంధించిన డీటెయిల్స్ అంటే 52,460 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దానిలో మనకు కొన్నిటికి నోటిఫికేషన్స్ వచ్చాయి. లైక్ గ్రూప్ 1 కావచ్చు, ఇంకా SI కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు కావచ్చు, ఇంక ఇతరత్ర కొన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. అయితే ఇప్పటివరకు మొత్తం 52,460 వేకెన్సీస్ సంబంధించి ఆర్థిక శాఖ అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి అతి త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ 663 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి వివరాలు కూడా ఇచ్చారు. సో వీటికి సంబంధించిన మనకు అఫీషియల్ జీవోస్ కూడా రిలీజ్ చేశారు. వాటికి సంబంధించిన PDFs కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, చూడండి. సో మొత్తం 2910 పోస్టులకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే పండగ వేళ కొలువుల కళ అంటూ ఇక్కడ చూడవచ్చు. వివిధ శాఖల్లో 2910 ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటితో కలిపి ఇప్పటి వరకు అనుమతించినవి 52,460. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా 1654 అతిథి అధ్యాపకుల నియామకం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ వీళ్ళు ఉన్న వాళ్ళనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నట్లుగా వాటికి సంబంధించిన జీవోస్ కూడా జారీ చేసినట్లు ఇచ్చారు. అయితే తాజాగా ఏ శాఖలో ఎన్ని పోస్టులకు అనుమతి ఇచ్చారంటే ఇక్కడ చూసినట్లయితే మనం గ్రూప్ 3కి సంబంధించి 1373, గ్రూప్ 2కు సంబంధించి 663, వ్యవసాయం 347, పశు సంవర్ధన శాఖకు సంబంధించి 294 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక సహకార సంబంధించి 99 ఉన్నాయి. గిడ్డంగుల సంస్థకు సంబంధించి 50 అండ్ విత్తన ధృవీకరణ సంస్థ 25 వేకెన్సీస్, ఉద్యానవన శాఖకు సంబంధించి 21 అండ్ మత్స్యకు సంబంధించి 15, మార్కెటింగ్ 12, అదేవిధంగా విద్యుత్కు సంబంధించి 11. సో ఈ విధంగా మొత్తం నిన్న అనుమతించినటువంటి పోస్టులో ఉన్నటువంటి ఖాళీ వివరాలకు సంబంధించిన వివరాలు. సో ఈరోజు దాదాపు అన్ని న్యూస్ పేపర్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా పూర్తి వివరాల కోసం నేను అఫీషియల్ PDFs లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి.
అండ్ వాటితో పాటుగా వీటికి సంబంధించి సిలబస్ పైన అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ పైన వీడియో చేయమని చెప్పేసి చాలామంది అయితే నేను కామెంట్ చేయడం జరిగింది. సో అది కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ పెట్టండి. సో చాలామంది రెస్పాన్స్ అయినట్లయితే సో ఈరోజు ఈవినింగ్ వరకు గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో కంపల్సరీ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ విషయంలో మనకు అభ్యర్థుల ఖాతాలో ముందే 2 మార్కులు అంటూ మనకు నిన్న కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు. సో వివిధ న్యూస్ పేపర్లు దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈనాడు కావచ్చు. ఇంకా నెక్స్ట్ కానిస్టేబుల్ పరీక్షలో అభ్యర్థులందరికీ 2 మార్కులు, 2 ప్రశ్నలకు అన్ని ఆప్షన్లు కరెక్ట్ కావడంతో బోర్డు నిర్ణయం, ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు ఎల్లుండి దాకా గడువు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ 2 మార్కులు అంటే సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మొత్తం 5 ఉన్నాయి కదా, మళ్ళీ 2 మార్కులు అంటున్నారని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. ఇక్కడ మనకు 2 మార్కులకు సంబంధించి అన్ని ఆప్షన్స్ అనమాట, 1, 2, 3, 4 అండ్ 0. అంటే మీరు ఎటువంటి ఆప్షన్ పెట్టకున్నా ఏ ఆప్షన్ పెట్టినా కూడా మీకు 2 మార్కులు కంపల్సరీ యాడ్ అవుతాయి. ఇక మిగతా 3టికి సంబంధించి మనం చూసినట్లయితే ఆ పర్టికులర్ ఆప్షన్ లేదంటే వదిలేసినా కూడా మీకు ఆన్సర్ కలిసి అంటే మార్క్స్ కలిసేటువంటి అవకాశం అయితే ఉంది. సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూసినట్లయితే యూనిఫామ్ సర్వీసులో కానిస్టేబుల్ స్థాయి ప్రాథమిక రాత పరీక్ష కీని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి మంగళవారం విడుదల చేసింది. సో పోలీస్ శాఖలో ఉన్నటువంటి కాళ్ళ వివరాలు ఇక్కడ ఇచ్చారు. మొత్తం 6,60,000 మంది దీనికి హాజరు కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పరీక్ష కీని మండలి వెబ్సైట్లో పొందుపరిచారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే బుధవారం అంటే ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 వరకు అంటే సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆన్లైన్లో వాటికి సంబంధించిన అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రశ్నలని వదిలేసిన మార్కులే అంటే ఇక్కడ చూడవచ్చు. ఎస్ఐ స్థాయి ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో దొరికినటువంటి తప్పిదాల కారణంగా మనకు 8 ప్రశ్నలకు తొలగించడం జరిగింది. సో ఆ 8 తొలగించినటువంటి ప్రశ్నలకు 8 మార్కులు అయితే కలిపారు. అయితే తాజాగా కానిస్టేబుల్ స్థాయి ప్రాథమిక పరీక్షలో మాత్రం ఎలాంటి ప్రశ్నలు తొలగింపు అయితే జరగలేదు. అయితే సరైన సమాధానాలతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ 2 మార్కులు మాత్రం కలపన్నారు. ఉదాహరణకు ఏ బుక్లెట్ కనుక మనం తీసుకున్నట్లయితే 56, 126వ ప్రశ్నకు 4 ఆప్షన్లు సరైన సమాధానం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం దాన్ని చూసినట్లయితే ఇక్కడ ఏ బుక్లెట్ చూద్దాం. సో ఇది మనకు నిన్న రిలీజ్ చేసినటువంటి కీ. సో ఇక్కడ 56వ ప్రశ్న కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 56. సో ఇది 56. సో ఇక్కడ 1, 2, 3, 4, 0 ఇచ్చారు కదా. అంటే మీరు 1, 2, 3, 4 ఏ ఆప్షన్ పెట్టినా 0, ఏ ఆప్షన్ పెట్టకున్నా కూడా మీకు దీనికి మార్క్ యాడ్ అవుతుంది. దీని మీనింగ్ అదనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ అట్లే 129 ప్రశ్న కూడా సేమ్ అదేవిధంగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఏ ఆప్షన్పై టిక్ చేసినా మార్కు వచ్చినట్లే, అలాగే ఆ 2 ప్రశ్నలను వదిలేసినా కూడా మార్కు వచ్చినట్టే. మరో 3 ప్రశ్నలు వదిలేసిన మార్కుల్ని కల్పొన్నారు. ఉదాహరణకు ఏ బుక్లెట్లో 68వ ప్రశ్నకు ఆప్షన్కు 4, ఆప్షన్ 4, 76వ ప్రశ్నకు ఆప్షన్ 4, 158వ ప్రశ్నకు ఆప్షన్ 193 సరైన సమాధానాలు. ఆయా ప్రశ్నలకు ఆ ఆప్షన్లు గుర్తించిన వారికి మార్కులు ఇస్తారు. అలాగే ఆ 3 ప్రశ్నలు గుర్తించని వారికి కూడా మార్కులు ఇస్తారు. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనం 68వ క్వశ్చన్ తీసుకున్నాం బుక్లెట్ ఏలో. సో ఇక్కడ 68వ క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే మనకు 4,0 ఇచ్చారు. సో ఇక్కడ 4 ఆప్షన్ పెట్టినా మీకు మార్క్ యాడ్ అవుతుంది. ఎటువంటి దాన్ని వదిలేసినా మార్క్ వస్తుంది. లేదా మీరు 3 కానీ 2 కానీ కనుక దాన్ని బబుల్ చేసినట్లయితే వాళ్ళకు నెగిటివ్ మార్క్ వస్తుంది కానీ మార్క్ రాదు అన్నట్టు దాని మీనింగ్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి వదిలేసిన వారికి ఇస్తారు, సేమ్ ఆప్షన్ పెట్టిన వారికి ఇస్తారు. అట్లా 3 ఉన్నాయి. అట్లా అని చెప్పేసి ఈ 3టికి ఆ సంబంధిత ఆప్షన్స్ లేదా వదిలేసిన మార్క్స్ యాడ్ అయితే మిగతా 2టికి మాత్రం అన్నిటికీ యాడ్ అవుతాయని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. అదే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఈ నేపథ్యంలో దీనిపై బోర్డు స్పందించింది. ఈ 3 ప్రశ్నలు అటెంప్ట్ చేసిన వారికి సరైన సమాధానం టిక్ చేసిన వారికి మార్కులు ఇస్తామని తెలిపింది. ఈ 3 ప్రశ్నలు అటెంప్ట్ చేసి తప్పు సమాధానాలపై టిక్ చేస్తే మార్కులు ఇవ్వరని వెల్లడించింది. ఇక్కడ క్లియర్ కూడా మనకు ఆంధ్రజ్యోతిలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అభ్యర్థులకు కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గారు సూచించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే హోంమంత్రి ఉన్నారా, రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్లో రోస్టర్ విధానం అమలవుతుందా? సో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ ట్వీట్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగులో చూడవచ్చు, దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పోలీస్ నియామకాల్లో TSPSC బోర్డు 100% విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నలు తప్పుగా ఇవ్వడం, ప్రిలిమ్స్లో సిలబస్ పాటించకపోవడం, రిజర్వేషన్ తొలగించడం, ఇలా ఇష్టానుసారంగా బోర్డు నియామకాలు నిర్వహిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష మీద రోస్టర్ విధానం అమలుపై ఆరోపణలు వస్తున్నాయి. సో అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నాడా
ఉంటే దాని మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి వివరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ట్వీట్ చేసినట్టు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా మరొక ట్వీట్కి సంబంధించి కూడా ఇక్కడ వేరే దానికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇది మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి, అంటే ముఖ్యంగా పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిన్న ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. కొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్కి సంబంధించి, అంటే మీన్స్ సబ్జెక్ట్ ఆర్టికల్ కూడా రావడం జరిగింది. అవి ఇక్కడ నేను తీసుకోలేదు, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.